మరి కరీంనగర్ జిల్లాలో 15 రోజులుగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. చలి ప్రభావం వరిధాన్యం కొనుగోళ్లపైన పడింది. తేమ శాతం 17 నుంచి 18 ఉంటేనే కొంటామంటున్నారు అధికారులు. అయితే ఉదయం సాయంత్రం చలి తీవ్రతతో పగలు ధాన్యాన్ని ఎంత ఆరబెట్టినా తేమ తగ్గటం లేదు. తేమతో సంబంధం లేకుండా ధాన్యం కొనాలంటున్నారు అన్నదాతలు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఐకేపీ కేంద్రాల లోపల వరి ధాన్యాలను అమ్ముకోవాలి అంటే రైతులు అరిగోస పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈసారి పెద్ద ఎత్తున కూడా పంట చేతికి రావడం కూడా జరిగింది. ముఖ్యంగా పెద్ద ఎత్తున పంట చేతికి రావడంతో అయితే ఇటు రైతులు తమ కళ్ళాల లోపల ఉన్నటువంటి వరి ధాన్యాన్ని ఇటు ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి పంటను అమ్ముకోవడానికి అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవల కాలం లోపల వాతావరణం లోపల మార్పు రావడంతో పాటుగా చలి తీవ్రంగా పెరగడంతో అయితే ఇటు తేమ శాతం రావడానికైతే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఐకేపీ కొనుగోలు కేంద్రాల లోపల వరి ధాన్యాన్ని 17-18 వస్తేనే ఇటు కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ రాత్రిపూట చలి తీవ్రత పెద్ద ఎత్తున కూడా పెరగడంతో అయితే ఇటు వాతావరణ పరిస్థితి లోపల మార్పు కూడా రావడం జరిగింది. ఉదయం పూట సాయంత్రం పూట ఇటు చలితో పాటుగా పెద్ద ఎత్తున కూడా మంచు కురుస్తున్నటువంటి నేపథ్యం లోపల వరి ముఖ్యంగా ఇటు తేమ శాతం రావడానికి అయితే చాలా రోజులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయాన్నే కొనుగోలు కేంద్రాలకు వచ్చి వరి నేర్పుకోవడం, సాయంత్రం మళ్ళీ కుప్పబోయడం రైతులకు ఇబ్బందిగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా వరి ధాన్యం అమ్ముకోవాలంటేనే 10 నుంచి 15 రోజులు కళ్ళాల లోపల నేర్పుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. చెప్పండి, అంటే మీరు వరి ధాన్యం తీసుకొచ్చి ఎన్ని రోజులు అవుతుంది, ఎట్లా ఉంది ఇప్పుడు తేమ శాతం, అంటే తొందరగా వస్తుందా? వస్తలేదు సార్. ఇప్పుడు సోమవారం తీసుకొచ్చాను. అది తీసుకొచ్చినప్పుడు 25 ఉన్నాయి సార్. ఇప్పుడు పొద్దుగాల 9 గంటల నుంచి 12 గంటల వరకే ఎండ వస్తుంది సార్. తర్వాత ఎండ రావడం లేదు. ఆరబెట్టడానికి టైం పడుతుంది సార్. ఇప్పుడు సోమవారం నుండి వాళ్ళకి 5 రోజులు 4 రోజులు అవుతుంది కదా సార్. ఇంకా ఇప్పుడు టైం పడుతుంది అని అంటారు. ఇప్పుడు ఎండ లేదు కాబట్టి 12 గంటల వరకే ఎండ ఉంటుంది సార్. తర్వాత ఎండ ఉండలేదు. అట్లా ఇబ్బంది బాగా అవుతుంది సార్. తేమ 17-18 వస్తేనే తీసుకోవడం అంటారు. దానికి మేము ఇబ్బంది పడుతున్నాం. పొద్దుగాల వచ్చి నేర్పుడు పొద్దున్న దాకా ఇక్కడ నుండి నేర్పుకోవడం అవుతుంది సార్. అట్లా ఐకేపీ సెంటర్లో ఇక్కడే ఉండడం అవుతుంది. అంటే ఇప్పుడు కొనుగోలు చేసేందుకు కావాల్సినటువంటి తేమ శాతం రావాలంటే మీకు ఎన్ని రోజుల టైం పడుతుంది? ఇప్పుడు ఎండితే తొందరనే వెళ్ళిపోతాయి సార్. కాకపోతే ఇప్పుడు ఎండ అనుకూలం లేదు కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది. అట్లా ఐకేపీ సెంటర్లో ఇప్పుడు ఇక్కడే ఉండడం అవుతుంది అట్లా సార్. అయితే ఇప్పుడు ఎండ ఎక్కువ ఉండి మనం 3-4 గంటల దాకా ఎండ ఉన్నట్టుంటే తొందరనే వెళ్ళిపోతాయి. ఐకేపీ సెంటర్లో ఇప్పుడు సార్ కూడా అంటాడు, అక్కడ వెళ్ళిపోతే మేము ఎందుకు ఇక్కడ ఉంచుకుంటామని అంటారు. కానీ ఎండ లేదు కాబట్టి ఇక్కడనే టైం ఉంటుంది సార్. ఇక్కడే ఉండడం అవుతుంది. పొద్దున్న దాకా నేర్పుకుంటాడు. 12, 1, 2 అయిందంటే ఎండ ఉండలేదు సార్. చలే వస్తుంది. అట్లా ఐకేపీ సెంటర్లో ఇక్కడే ఉండిపోవడం అవుతుంది సార్. ముఖ్యంగా ఇప్పుడు వరి ధాన్యం దాదాపుగా కేంద్రానికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనం చూడవచ్చు వరి ధాన్యం లోపల ఇక మనకు పచ్చిగా ఉన్నటువంటి, అంటే తేమ శాతం వల్ల రాత్రి కురుస్తున్నటువంటి మంచు కారణంగా తేమ శాతం రావడం లేదు అని చెప్పి రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొనుగోలు సెంటర్ లోపల ఈరోజు ఉదయాన్నే మహిళా రైతు కూడా ఇక్కడికి వచ్చి వరి ధాన్యం కూడా మొత్తం నేర్పుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అమ్మ, ఎన్ని రోజులు అవుతుంది, ఏంది కొనుగోలు చేయడానికి మీకు ఎట్లా ఇబ్బంది అవుతుంది? 4-5 రోజుల ఎండ పోతే 18 మ్యాచర్ కొంటారు. ఇక చలికాలం చేయబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. తొందర ఎండుతలేవు. రోజు నేర్పుకుంటూ ఉండవుతుంది. అంటే రోజు పొద్దున్న వచ్చి నేర్పుతారా? రోజు పొద్దున్న 9 గంటలకు వచ్చి సాయంత్రం దాకా నేర్పాలి. ఎన్ని రోజులు పడుతుంది, అంటే మ్యాచర్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? దాదాపుగా 5-6 రోజులు ఎండితే మ్యాచర్ వస్తుంది. అంటే ఇప్పుడు ముఖ్యంగా రాత్రి కురుస్తున్నటువంటి మంచు కారణంగానే వస్తలేదా, అంటే ఇంకా టైం ఎక్కువ వస్తుంది? మంచి చేయబట్టి ఇప్పుడు ఎండ పోసినాయి, మళ్ళీ నైట్ నిమ్ముకోబట్టి మళ్ళీ ఎండ పోసుడు అవుతుంది. అట్లా సరి చేయబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎండాకాలం అయితే గింత ఇబ్బంది ఏమి ఉండదు. 4-5 రోజులు ఎండ పోతేనే ఎండుతున్నాయి. కానీ మళ్ళీ పరదలు కప్పుడు ఇబ్బంది అవుతుంది కొంచెం రైతులకు. ఇక ఈ వాతావరణం చేయబట్టే అంటే దాదాపుగా 10 రోజులు పడుతుంది కేంద్రాల లోపల. 10 రోజులు అవుతుంది. తేమ శాతం రావడానికి 10 రోజులు పడుతుంది. 10 రోజులు అయితేనే మ్యాచర్ వస్తుంది, వడ్లు పోతాయి. ఇది మొత్తానికైతే పెద్ద ఎత్తున కూడా ఇటు దాదాపుగా కేంద్రాలకు వస్తున్నటువంటి వరి ధాన్యము చలికాలం కావడంతో చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నది. 4-5 రోజుల నుంచి కూడా చలితో పాటుగా మంచు కూడా కురుస్తున్నటువంటి నేపథ్యం లోపల రైతులు తమను పంట ఆరబెట్టుకోవడానికి ఉదయాన్నే కొనుగోలు కేంద్రాలకు వచ్చి దాదాపుగా మధ్యాహ్నం వరకు కూడా వరిని మొత్తం ధాన్యాన్ని నేర్పుకుంటూ ఉండడం వల్ల మ్యాచర్ రావడానికి అయితే ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాల లోపల ఇబ్బందులు లేవు. మ్యాచర్ వచ్చిందంటే వెంటనే కొనుగోలు చేస్తున్నామని చెప్పి ఇటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో
శ్రీనివాస్, బిగ్ టీవీ, కొత్తపల్లి నుండి.